హాయ్ గైస్, ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేశాను. ఇప్పుడు మన హోమ్ టౌన్ నుంచి ప్రజెంట్ అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాను. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాను. అక్కడ నుంచి ఎటు వెళ్తానన్న అప్డేట్ అనేది మీకు త్వరగానే ఇస్తాను. అండ్ నా ప్యాకింగ్ కూడా ఎంత అయిపోయింది. ఈ 2 బ్యాగ్స్ అనేది తీసుకెళ్తున్నాను. ప్రజెంట్ టైం కూడా నైట్ 1 o'clock అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ హైదరాబాద్ రీచ్ అవుదాం. అక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే అప్డేట్ అనేది మీకు త్వరగానే ఇస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. గైస్, టువర్డ్స్ బస్ స్టాండ్ వెళ్తున్నా బస్ కోసం. ఇది లగేజ్ సెటప్ ఇట్లా ఉంది. హాయ్ గైస్, ప్రజెంట్ మనం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో మీకు చూపించాను కదా ట్రైన్, అది తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 6:20 నుంచి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు ఢిల్లీ వరకు రీచ్ అవుతుంది. ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సిటీస్ లైక్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ఢిల్లీకి మనకు డైరెక్ట్ ట్రైన్స్ అని అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇవి లొకేషన్స్ నుంచి డైరెక్ట్గా మనకు ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి థర్డ్ ఏసీలో 1825 రూపీస్ పడింది. హాయ్ గైస్, ఇప్పుడే నాగ్పూర్ అనేది ఎంటర్ అయినాం. చూడండి ఇంకా కనిపిస్తుంది తెలంగాణ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మళ్ళీ భోపాల్ జంక్షన్. అరౌండ్ 8 o'clock తర్వాత వస్తుంది. మీకు చూపిస్తాను. గైస్, ఇప్పుడే భోపాల్ జంక్షన్ రీచ్ అయినాం. భోపాల్ జంక్షన్ నుంచి ఇంకా ఢిల్లీ అనేది అరౌండ్ 700 kilometers ఉంది. రేపు ఢిల్లీ రీచ్ అయిన దాకా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మనం డెస్టినేషన్ అనేది మీకు అక్కడ అప్డేట్ ఇస్తాను మళ్ళీ. అలాగే ఇది హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇక్కడనే దిగాలి, బట్ యాక్చువల్లీ ఇక్కడ దిగితే కాశ్మీరీ గేట్కి వెళ్ళడానికి 2 మెట్రోలు మారాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు పోయేది న్యూ ఢిల్లీ స్టేషన్. అక్కడ నుంచి కాశ్మీరీ గేట్కి వెళ్ళాలని చెప్తాను. హాయ్ గైస్, ఇప్పుడే న్యూఢిల్లీ స్టేషన్లో మనం దిగిన ప్లాట్ఫామ్ నుండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొని స్టేషన్ బయటకు రాగానే అపోజిట్లో మనకి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మెట్రో తీసుకొని ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ రీచ్ అవ్వాలి. జస్ట్ ఇక్కడ నుంచి 2 స్టేషన్స్ మాత్రమే ఉంటాయి మధ్యలో. ఐఎస్బిటి అంటే ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్. జమ్మూ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ నుంచి మనకు అందుబాటులో ఉంటాయి. దీన్నే కాశ్మీరీ గేట్ అంటారు. ఇప్పుడే ఐఎస్బిటికి వచ్చాను. ఐఎస్బిటి ప్లాట్ఫామ్ నెంబర్ 13 గుర్తుపెట్టుకుని 9 నుంచి 13 వరకు మనకు హైదరాబాద్, డెహ్రాడూన్, దాంతో రిషికేష్ అన్ని బస్సులు అవైలబుల్ ఉంటాయి. మీకు చూపిస్తాను, నేను వెళ్ళే బస్సు ఎలా ఉందో చూపిస్తాను. ఇది గవర్నమెంట్ బస్సు. అండ్ ఇక్కడ మీరు ఐఎస్బిటి ఎంట్రీ అయ్యేటప్పుడే మీకు నార్మల్గా చాలామంది లోపల నుంచి బస్సు నడవట్లేదు, అదే నడవట్లేదు, ఇదే నడవట్లేదు, బస్ స్టాండ్ అని రిపేర్లు ఉంది, ఓన్లీ ఏసీ బస్సులు నడుస్తున్నాయని చెప్తారు. వాళ్ళు నమ్మకండి. పర్ హెడ్ వాళ్ళు 1000 వరకు తీసుకుంటున్నారు ఏసీ బస్సులో. టువర్డ్స్ రిషికేష్ కానీ హరిద్వార్ కానీ 9 నుంచి 13 వరకు మీకు అన్ని రిషికేష్ సంబంధించిన బస్సులు, హరిద్వార్ సంబంధించిన బస్సులు కనిపిస్తాయి. చూసుకొని ఎక్కండి. అర్థమైపోతే ఎవరిని అడిగినా సరే చెప్తారు వాళ్ళు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే బస్ స్టాండ్ మొత్తం ఎంటీ ఉంటుంది. బస్ స్టాండ్లో నార్మల్గా పాప్కార్న్లు అమ్మడము, బిస్కెట్లు అలాంటివి ఏమి కూడా ఉండదు. ఏమి కావాలన్నా బయట నుంచి తెచ్చుకోవాలి. బస్ స్టాండ్ మొత్తం ఎంటీ. మన జర్నీ రిషికేష్కి స్టార్ట్ అయింది. రిషికేష్ ఢిల్లీ నుంచి 250 కిలోమీటర్ దూరంలో ఉంది. జర్నీ టైం వచ్చేసి 5 to 6 hours. అండ్ పర్ హెడ్ 420 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫైనల్లీ యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ రిషికేష్కి మనం చేరుకున్నాం. ఇదంతా కూడా రిషికేష్ బస్ స్టాండ్ గైస్. ప్రజెంట్ టైం వచ్చేసి సాయంత్రం 4:50 అవుతుంది. మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫ్రెష్ అయిపోయి త్రివేణి ఘాట్లో ప్రతిరోజు సాయంత్రం 6ంటికి గంగా హారతి అనేది ఉంటుంది. ఆ గంగా హారతి అటెండ్ అయిన తర్వాత స్టేకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. అండ్ బస్ స్టాండ్ నుంచి త్రివేణి ఘాట్ 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఆటో వాళ్ళు పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
కనిపించేదంతా కూడా త్రివేణి ఘాటే. సో ఘాట్ మీదకి చెప్పులు అనేవి నాట్ అలౌడ్. ఇక్కడే ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇలా ఘాట్ నుంచి బయటకు రాగానే మనకి ఇలా ఒక తోరణం కనిపిస్తుంది. ఆ తోరణం పక్కనే కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే రఘునాథ ఆలయం అనేది ఉంటుంది. ఈ టెంపుల్ అనేది మిస్ అవ్వకండి. ఈ గుడి లోపల సీతారాముల వారు సతీ సమేతంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సీతారాముల వారి దర్శనం చేసుకోండి. పూర్వం ఋషులు జమునా నది కోసం ఇక్కడే తపస్సు చేశారంట. సో ఈ గుండం నుంచే జమునా నది అనేది ఉద్భవించిందంట. అందుకే దీన్ని ఋషికుండ అంటారు. మనకి ఇక్కడ ఈ షాప్ ఏరియా కనిపిస్తుందా, ఆ షాప్ ఏరియా కింద సరస్వతి అనేది గుప్త నదిగా ప్రవహిస్తుంటుందట. దాంతోపాటు ఇక్కడ గంగా నది, దాని తర్వాత ఇక్కడ జమునా నది, ఈ 3 నదులు కూడా ఈ ప్లేస్లో కలుస్తాయంట, సంగమిస్తాయంట. సో అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ సంగమంలో ఉన్న ఘాట్ కాబట్టి త్రివేణి ఘాట్గా పిలుస్తున్నారు. త్రివేణి ఘాట్లో గంగారతి దర్శనం తర్వాత మనం షేర్డ్ వెహికల్ తీసుకొని జానకి జ్యువెలర్కి వెళ్తున్నాం. ఆటో వాళ్ళు పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. గైస్ ఇప్పుడే త్రివేణి ఘాట్లో గంగారతి చేసేసుకొని మన జానకి జ్యువెలర్ చూడడానికి వచ్చినాం. నేను కనిపిస్తుంది చూడండి జానకి జ్యువెలర్. జానకి జ్యువెలర్ త్రివేణి ఘాట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది. సో ఫస్ట్ మనకి జానకి జ్యువెలర్ వస్తుంది, దాని తర్వాత రామ్ జ్యువెలర్ వస్తుంది. మీకు ఫస్ట్ జానకి జ్యువెలర్ చూపించేసిన తర్వాత రామ్ జ్యువెలర్ కూడా మీకు చూపిస్తాను. రావణ సంహారం తర్వాత రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చి గంగా నదిలో స్నానం చేశారంట. సో వాళ్ళ పేర్ల మీదుగా రామ్ జ్యువెలర్, లక్ష్మణ్ జ్యువెలర్, జానకి జ్యువెలర్ అని పేర్లు పెట్టారు. మనకి జానకి జ్యువెలర్ నుంచి రామ్ జ్యువెలర్ అనేది 900 మీటర్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్. జానకి జ్యువెలర్ కానీ, రామ్ జ్యువెలర్ కానీ, లక్ష్మణ్ జ్యువెలర్ కానీ ఏముండదు ఫ్రెండ్స్. కింద నుంచి గంగా నది పారుతూ ఉంటే దానిపై నుంచి ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది. సో ఈ బ్రిడ్జెస్ అన్నమాట, కానీ చాలా పెద్ద బ్రిడ్జెస్. జానకి జ్యువెలర్ లెంత్ 346 మీటర్స్ ఉంది. నైట్ టైంలో జానకి జ్యువెలర్ చాలా బాగుంది గైస్. మీరు ఎప్పుడన్నా రిషికేశ్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఆల్మోస్ట్ జానకి జ్యువెలర్ ఎండ్కి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒక పెయింటింగ్ కనిపిస్తుంది చూడండి. హనుమంతుడు తన భుజాల మీద జానకి జ్యువెలర్ను మోస్తున్నట్టు ఒక పెద్ద భారీ పెయింటింగ్ ఉంది. ఇక్కడ జానకి జ్యువెలర్ దగ్గర స్పెషల్ అట్రాక్షన్ ఏమైనా ఉంది అంటే అది ఈ పెయింటింగ్. మనం జానకి జ్యువెలర్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ అనేది వస్తుంది. రోడ్లో వెళ్తే మనకు రామ్ జ్యువెలర్కి చేరుకోవచ్చు. మీకు ఇక్కడ నుంచి జానకి జ్యువెలర్ వ్యూ చూపిస్తాను చూడండి. నా వెనకాల కనిపిస్తుంది చూసారా, ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా కూడా జానకి జ్యువెలరే. అండ్ మీకు ఇక్కడ జానకి జ్యువెలర్ కింద గంగా నది ఎంత పారుతుందో చూపిస్తాను చూడండి. జానకి జ్యువెలర్ నుంచి రామ్ జ్యువెలర్ వెళ్ళే దారిలో పరమార్థ నికేతన్ అనే ఆశ్రమం వస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర పరమార్థ నికేతన్ ఘాట్ అనేది ఉంటుంది. అక్కడ కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి. ఈ కనిపిస్తున్న శివుడి విగ్రహం 2012లో వచ్చిన వరదల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో దానికన్నా ముందు ఈ విగ్రహం అనేది గంగా నదిలోనే ఉంటుండే. ఆ వరదల తర్వాత కొంచెం హైట్ పెంచి మళ్ళీ కొత్త విగ్రహాన్ని రీప్లేస్ చేశారు. అప్పుడు వచ్చిన వరదలకి ఇక్కడ కనిపిస్తుంది పరమార్థ్ బోర్డ్ అని, ఆ బోర్డు లెవెల్ వరకు వాటర్ అనేది ఫ్లో అవ్వడం జరిగింది. సో ఆ వరదల వల్ల చాలానే నష్టం జరిగింది. అలాంటిది ఇంకెప్పుడు రావద్దనే కోరుకుందాం. పరమార్థ నికేతన్ ఆశ్రమం ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్లో ఒక భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దీన్ని కూడా కవర్ చేసుకోండి. ఇక్కడ లైట్లతో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రామ్ జ్యువెలర్. ఇందాక మనం చూసాం కదా జానకి జ్యువెలర్, సేమ్ అలానే రామ్ జ్యువెలర్ కూడా. దీని తర్వాత ఇంకోటి లక్ష్మీ జ్యువెలర్ ఉంటుంది. బట్ లక్ష్మీ జ్యువెలర్ అనేది ప్రజెంట్ క్లోజ్ అయ్యిందంట. సో దానికి కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. ఈవెంట్ 24 hours ఓపెనే ఉన్నాయి. గైస్ రిషికేష్లో అకామిడేషన్ అనేది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఎందుకంటే యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి ఫారినర్స్ అనే వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళ కోసం మెయింటైన్ చేయాలి కాబట్టి దే విల్ కాస్ట్ అరౌండ్ 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. సో మీకు కొంచెం బడ్జెట్లో కావాలంటే ఈ రామ్ జ్యువెలర్, లక్ష్మణ్ జ్యువెలర్, జానకి జ్యువెలర్ ఉన్నాయి ఆ ప్లేసెస్. సో ఇక్కడ ఆశ్రమాలు అనేవి ఉంటాయి. సో ఆశ్రమాల్లో మీరు పర్ డే 500 కూడా మీకు రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఇక్కడ చూడొచ్చు.
గైస్ రామ్జులా కంప్లీట్ చేసుకుని అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోతున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను, నేను స్టే చేసిన రూమ్, స్టే చేసిన హోటల్ అనేది చూపిస్తాను. వీళ్ళు నాకు ఛార్జ్ చేసింది అరౌండ్ 700 రూపీస్. దీని డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది గైస్ మన డే 1 అండ్ డే 2 వీడియోస్. మిగతా డీటెయిల్స్ అన్ని తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.